కాశీ ఈ భూమిపై నిర్మించిన మొట్టమొదటి నగరం. హిందువులకు మోక్షాన్నిచ్చే సప్తమోక్షపురిలో ఒక మోక్షపురి. మహాశివుడు త్రిశూలంతో ప్రళయంలో మునక్కుండా పైకెత్తిన నగరం. మహాశివునికి ఇష్టమైన ఈ నగరాన్ని కాపాడుతున్న కాలభైరవుడున్న నగరం. మనిషి, జంతువు, పక్షి అనే తేడా లేకుండా అందరి కడుపు నింపుతున్న అన్నపూర్ణేశ్వరి మాత వెలసిన నగరం. నేను కూడా ఈ నగరానికి రాత్రిపూట కాపలా కాస్తూ ఉంటానే చెప్పే వారాహిమాత వెలిసిన క్షత్రియ నగరం. చల్లని చూపుల తల్లి విశాలాక్షి కరుణామృత నగరం. సత్యం ధర్మం మారుపేరు హరిశ్చంద్ర ఘాట్. ప్రతి ఒక్కరూ చావుని ఆనందంగా ఆహ్వానించే మణికర్ణికా ఘాట్. సాక్షాత్తు శ్రీ మహావిష్ణువు తపస్సు చేసిన దివ్య భూమి. శ్రీ మహావిష్ణువు నాభి నుండి పుట్టిన పుణ్య భూమి. ఇంకా ఎన్నెన్నో దాచుకున్న ఈ కాశీని ఈ రోజు మీకు చూపించబోతున్నాను. కాశీ అంటే ఒక తీర్థయాత్ర అనుకుంటే మన పొరపాటు. మనల్ని మనం తెలుసుకునే లైఫ్ జర్నీ అని చెప్పాలి. హాయ్ ఫ్రెండ్స్, ప్రపంచంలో అత్యంత పురాతనమైన ఇప్పటికీ సజీవంగా ఉన్న నగరం కాశీకి మీకు స్వాగతం. ప్రతి హిందువు తన జీవితంలో ఒక్కసారైనా దర్శించాలని కోరుకునే భూకైలాసం ఇది. అసలు కాశీలో ఏముంది? 2026లో కాశీ ఎలా మారింది? ఇక్కడ ఘాట్ల రహస్యాలేంటి? వీటన్నింటినీ ఈ వీడియోలో మనం చూద్దాం. వీడియోని ఎక్కడ స్కిప్ చేయకుండా చివరి వరకు చూడండి. ఇప్పుడు కాశీ ప్రాముఖ్యత, చరిత్ర తెలుసుకుందాం. కాశీని వారణాసి అని, బనారస్ అని కూడా పిలుస్తారు. వరుణ, ఆసి అనే రెండు నదుల మధ్య ఈ నగరం ఉండటం వల్ల దీనికి వారణాసి అనే పేరు వచ్చింది. ఈ వీడియోలో కాశీలో ఎక్కడ స్టే చేయాలి, కాశీలో చూడవలసిన ఆలయాలేంటి, ఆలయంలో ఎలాంటి దర్శనాలు ఉన్నాయి, కాశీ విశ్వనాథ్ దర్శనానికి ఏ టైంలో వెళ్తే బెటర్, ఇలాంటి అన్ని విషయాల గురించి ఈ వీడియోలో చెబుతాను. మేము కాశీలో 3 days ఉన్నాము. మేము ప్రయాగరాజ్ నుండి కాశీకి వచ్చేసరికి చాలా లేట్ అవ్వడంతో కాశీకి 15 కిలోమీటర్ల దూరంలో ఒక రూమ్ తీసుకున్నాము. ఇక్కడే 3 days ఉన్నాము. ఈ రూమ్ మాకు ఒక్క ఫ్యామిలీకి 700 పడింది. రూమ్ బాగుంది, అలాగే ఓనర్ వాళ్ళు కూడా మాకు కంఫర్టబుల్ గా అనిపించింది. అందుకే కాశీ ఆలయానికి దూరమైనా పర్వాలేదని ఇక్కడే ఉన్నాము. Day 1లో ముందుగా మేము కాశీలోని కాలభైరవుని దర్శించుకున్నాము. కాశీలో ముందుగా మనం కాలభైరవ స్వామిని దర్శించుకోవాలి. ఎందుకంటే కాశీకి వెళ్లే ప్రతి భక్తుడు ముందుగా శ్రీ కాలభైరవ స్వామిని దర్శించుకోవాలి అని శాస్త్రాలు చెబుతున్నాయి. దీనికి కారణం ఏంటంటే కాలభైరవ స్వామిని కాశీ క్షేత్రపాలకుడిగా లేదా కాశీ కోత్వాల్ అని భావిస్తారు. అంటే కాశీ నగరానికి రక్షకుడు, నియమాలను పరిరక్షించే అధిపతి అని. పురాణాల ప్రకారం పరమశివుడు స్వయంగా కాలభైరవ స్వామిని కాశీ నగరాన్ని కాపాడే బాధ్యత అప్పగించాడు. అందువల్ల కాశీ వచ్చిన ప్రతి భక్తుడు ముందుగా కాలభైరవుని ఆశీర్వాదం తీసుకొని ఆ తరువాత కాశీ విశ్వనాథుని దర్శిస్తే వారి యాత్ర సంపూర్ణ ఫలితాన్ని ఇస్తుందని నమ్మకం. మాకు కాలభైరవుని దర్శనం అయ్యింది. ఇప్పుడు కాలభైరవ ఆలయం నుండి మిగిలిన ఆలయాలు చూడడానికి ఒక ఆటో మాట్లాడుకున్నాము. వాళ్ళు ఒక్కరికి 20 రూపీస్ తీసుకున్నారు. కాశీ విశ్వనాథ్ దర్శనం మేము సాయంత్రం చేసుకోవాలనుకుంటున్నాం. సో ముందుగా మిగిలిన టెంపుల్స్ దర్శించుకొని తర్వాత కాశీ విశ్వనాథ్ ఆలయానికి వెళ్తాం. ఇప్పుడు మనం మహామృత్యుంజయ టెంపుల్ కి వెళ్దాం రండి. కాశీ వస్తే తప్పకుండా దర్శించుకోవాల్సిన ఆలయం. ఈ ఆలయంలో శివుడు మహామృత్యుంజయ స్వామి రూపంలో దర్శనమిస్తారు. ఈ ఆలయాన్ని దర్శించుకోవడం వల్ల అకాల మృత్యు దోషాల నుండి విముక్తి దొరుకుతుంది అని చెబుతారు. అలాగే ఇక్కడ మోస్ట్ ఇంపార్టెంట్ ధన్వంతరి కుండ్ అనేది కాశీలో అత్యంత పవిత్రమైన తీర్థాలలో ఒకటి. ఇది ఇక్కడ ఒక బావి ఉంటుంది. ఈ బావిలోని వాటర్ను మనకు ప్రసాదంగా ఇస్తారు. ఈ బావిలోని వాటర్ను వ్యాధి నివారణగా భక్తులు భావిస్తారు. మనకి వాటర్ బాటిల్స్ లో కూడా ఇస్తారు. పట్టుకొని ఇంటికి తీసుకెళ్ళండి. అసలు ఈ ధన్వంతరి కుండ్ ఎలా ఏర్పడిందో తెలుసా? పురాణాల ప్రకారం ధన్వంతరి మహర్షి కాశీలో తపస్సు చేసి తన దివ్య శక్తితో ఈ పవిత్ర జలకుండను సృష్టించాడని నమ్ముతారు. ఈ బావిలోని నీటికి ఔషధ గుణాలు ఉన్నాయని భక్తులు విశ్వసిస్తారు. ఈ ధన్వంతరి బావి మహామృత్యుంజయ ఆలయ ఆవరణలో ఉంది. భక్తులు ముందుగా స్వామిని దర్శించుకొని తరువాత ధన్వంతరి కుండ్ వద్ద ప్రార్థనలు చేస్తారు. మా దర్శనం అయింది. ఇప్పుడు మహామృత్యుంజయ ఆలయం నుండి చిన్నగా శారీస్ షాపింగ్ చేస్తాము అంటే ఆటో అతను ఒక షాప్ కి తీసుకెళ్లాడు. కొన్ని శారీస్ తీసుకున్నాము. మీరు కాశీ వస్తే మీకు ఇంట్రెస్ట్ ఉంటే శారీస్ తీసుకోండి, తక్కువ రేట్లోనే ఉన్నాయి. ఇక్కడ నుండి మనం నెక్స్ట్ వెళ్లే ప్లేస్ పంచగంగా ఘాట్.
పంచగంగా ఘాట్ నుండి గంగా హారతి చూడడానికి దశాశ్వమేధ ఘాట్ కు వెళ్తున్నాం. ఈ బోట్ కాస్ట్ ఒక్కరికి 300 తీసుకున్నారు. మనకి అన్ని ఘాట్లు చూపిస్తూ లాస్ట్ కి దశాశ్వమేధ ఘాట్ కి తీసుకెళ్తారు. ఇప్పుడు కాశీలోని పంచతీర్థ స్నానాల గురించి తెలుసుకుందాం. కాశీలో మొత్తం 84 స్నానఘట్టాలు ఉన్నాయి. అయితే వాటిలో పంచతీర్థాలుగా పిలువబడే 5 ఘాట్లలో స్నానం చేయడం అత్యంత పుణ్యమని పురాణాలు చెబుతున్నాయి. అందులో మొదటిది అస్సీ ఘాట్. కాశీ యాత్ర చేసే భక్తులు మొదట ఇక్కడే స్నానం చేస్తారు. ఇక్కడ అస్సీ నది గంగా నదిలో కలుస్తుంది. రెండవది దశాశ్వమేధ ఘాట్. బ్రహ్మదేవుడు ఇక్కడ 10 అశ్వమేధ యాగాలు చేశాడని చరిత్ర. కాశీలో అత్యంత ప్రసిద్ధమైన గంగా నది హారతి కూడా రోజు ఇక్కడే జరుగుతుంది. మూడవది మణికర్ణిక ఘాట్. ఇది మహాశ్మశానం. ఇక్కడి గొయ్యిలో శివుని దేవేరి సతీదేవి చెవుపోగు పడడం వల్ల ఈ పేరు వచ్చింది. ఇక్కడ స్నానం చేయడం వల్ల పునర్జన్మ ఉండదని నమ్ముతారు. నాలుగవది పంచగంగా ఘాట్. ఐదవది ఆదికేశవ ఘాట్. వరుణా నది గంగా నది కలిసే సంగమ ప్రదేశం ఇది. ఇక్కడ విష్ణుమూర్తి పాదముద్రలు ఉంటాయని చెబుతారు. కాశీలోని గంగ స్నాన మహత్యం గురించి చూస్తే కాశీలో మరణిస్తే ముక్తి లభిస్తుంది. అలాగే కాశీ గంగలో భక్తితో ఒక్కసారి మునక వేస్తే జన్మజన్మ పాపాలు నశిస్తాయని శ్లోకాలు చెబుతున్నాయి. కాశీ గంగ నది ఒడ్డున పితృదేవతలకు పిండ ప్రదానం లేదా తర్పణాలు వదలడం ద్వారా వారి ఆత్మలకు శాంతి చేకూరుతుంది. మీరు ఎక్కడికైనా గంగ స్నానానికి వెళ్ళినప్పుడు నదిలోకి దిగేటప్పుడు నేరుగా కాళ్ళు పెట్టకూడదంట. మొదట నదీ నీటిని చేతితో తాకి కళ్ళకు అద్దుకొని గంగాదేవికి నమస్కరించి తర్వాత లోపలికి వెళ్ళాలంట. మన హిందూ సాంప్రదాయంలో కాశీ క్షేత్రానికి అక్కడ ప్రవహించే పవిత్ర గంగా నదికి అత్యంత విశిష్టమైన స్థానం ఉంది. కాశీలో గంగా నది కేవలం ఒక నది మాత్రమే కాదు, సాక్షాత్తు జీవనముక్తిని ప్రసాదించే దేవతగా భావిస్తారు. అసలు కాశీగంగ నది స్నానం వెనుక ఉన్న చరిత్ర, దాని ప్రాముఖ్యత ఇప్పుడు తెలుసుకుందాం. ఇక్ష్వాకు వంశానికి చెందిన భగీరథుడు తన పూర్వీకులైన సగరుల కుమారుల ఆత్మలకు సద్గతులు కలగడం కోసం ఘోరమైన తపస్సు చేసి గంగమ్మను భూమికి రప్పించాడు. ఆకాశం నుండి నేరుగా దూసుకొస్తున్న గంగను శివుడు తన జటాజూటంలో బంధించి ఆపై భూమికి వదిలాడు. గంగా నది సాధారణంగా తూర్పు వైపు ప్రవహిస్తుంది. కానీ కాశీ క్షేత్రానికి వచ్చేసరికి గంగ శివునిపై ఉన్న భక్తితో దక్షిణం నుండి ఉత్తరం వైపు మల్లుతుంది. ప్రపంచంలో ఎక్కడా లేని విధంగా కాశీలో గంగ ఇలా ప్రవహించడం వల్ల ఇక్కడి స్నానాలకి అత్యంత శక్తి లభిస్తుందని స్కంద పురాణంలోని కాశీఖండంలో చెబుతుంది. నిజం చెప్పాలంటే కాశీ అందం మొత్తం ఇక్కడ ఘాట్లలోనే ఉంది. వారణాసిలో దాదాపు 84 ఘాట్లున్నాయి. అందులో అత్యంత ప్రధానమైనది దశాశ్వమేధ ఘాట్. ప్రతిరోజు ఇక్కడ జరిగే గంగా హారతి ప్రపంచ ప్రసిద్ధి చెందింది. సాయంత్రం 6 గంటలకల్లా ఘాట్లలో భక్తులతో నిండిపోతాయి. పూజారులు పెద్ద పెద్ద దీపారాధనలతో మంత్రోచ్చారణ మధ్య గంగమ్మకు ఇచ్చే హారతి చూడడానికి 2 కళ్ళు చాలవు. మనం బోట్లో కూడా కూర్చొని హారతి చూడొచ్చు. మరొక ముఖ్యమైన ఘాట్ మణికర్ణిక ఘాట్. దీనిని మహాశ్మశానం అని అంటారు. ఇక్కడ నిరంతరం శవదహనాలు జరుగుతూనే ఉంటాయి. జీవిత యొక్క అంతిమ సత్యం ఏంటో ఈ ఘాట్ మనకు గుర్తు చేస్తుంది. ఇక్కడ చనిపోయిన వారి చెవిలో శివుడు స్వయంగా తారక మంత్రాన్ని ఉపదేశించి ముక్తిని ప్రసాదిస్తాడని నమ్ముతారు. గంగాహారతి తర్వాత మేము కాశీ విశ్వనాథ్ దర్శనానికి వెళ్తున్నాం. ముందుగా మేము దగ్గరలో ఉన్న సాక్షి గణపతి ఆలయానికి వచ్చాం. తరువాత దీనికి దగ్గరలో ఉన్న దుండి గణపతి ఆలయాన్ని కూడా దర్శించుకున్నాము. తరువాత అన్నపూర్ణాదేవిని దర్శించుకున్నాము. ఇక్కడ దర్శనం చాలా బాగా జరిగింది. అన్నపూర్ణాదేవి ఆలయంలో మార్నింగ్ నుండి నైట్ వరకు అన్నదానం ఉంటుంది. మెయిన్ టెంపుల్ లో కూడా అన్నదానం ఉంది, కానీ మధ్యాహ్నం మాత్రమే. ఫుడ్ మాత్రం చాలా బాగుంది. తరువాత మేము కాశీ విశ్వనాథుని దర్శించుకున్నాము. ఇన్సైడ్ కెమెరాలో లేదు.
మీరు కాశీ వెళ్ళినప్పుడు కాశీలోని అన్ని టెంపుల్స్ని తిరగడానికి అస్సలు కన్ఫ్యూజ్ అవ్వాల్సిన అవసరం లేదు. అక్కడ ఎవరిని అడిగినా చెబుతారు. అలాగే మనకి మధ్య మధ్యలో బోర్డ్స్ కూడా కనిపిస్తాయి. సో మనం ఈజీగా వెళ్ళొచ్చు. ఇంతటితో డే 1 పూర్తవుతుంది. డే 2లో మేము కార్ రూమ్ దగ్గరే పార్క్ చేసి టెంపుల్కి అయితే స్టార్ట్ అయ్యాము. ఆటో వాళ్ళు 300 తీసుకున్నారు. కాశీలో కార్ పార్కింగ్కి చాలా రేట్ ఎక్కువ ఉంది. సో అందుకే కార్ని రూమ్ దగ్గరే పార్క్ చేసి ఆటోలో వెళ్తున్నాం. ముందుగా మేము కాశీ విశ్వనాథ్ గేట్ నెంబర్ 4 దగ్గర దిగాము. డే 2లో మేము ముందుగా వారాహి అమ్మవారి దర్శనం చేసుకున్నాము. వారాహి అమ్మవారు సప్తమాతృకలలో ఒకరు. వారాహి అమ్మవారు కాశీ నగరానికి గ్రామదేవత మరియు రక్షకురాలిగా వ్యవహరిస్తారు. స్థల పురాణం ప్రకారం పూర్వం మహాశివుడు కాశీనగర రక్షణ కోసం 44 మంది యోగినులను భూమికి పంపాడు. ఆ యోగినులలో వారాహిదేవి కూడా ఒకరు. కాశీనగరం యొక్క పవిత్రత నచ్చి అమ్మవారు ఇక్కడే ఉండిపోయి కాశీనగరానికి ఉత్తర దిక్కున ఉంటూ దుష్టశక్తుల నుండి కాశీని కాపాడుతున్నారు. స్థానికుల నమ్మకం ప్రకారం అమ్మవారు సూర్యాస్తమం అయ్యాక రాత్రి వేళల్లో కాశీనగర వీధుల్లో సంచరిస్తూ ప్రజలను రక్షిస్తుంది. తెల్లవారుజామున తిరిగి ఆలయానికి చేరుకొని విశ్రమిస్తుంది. ఈ ఆలయం భూగర్భంలో ఉంటుంది. అమ్మవారి ఉగ్రరూపాన్ని భక్తులు నేరుగా చూసి తట్టుకోలేరని, ఆమె ప్రశాంతతకు భంగం కలగకూడదని ఆలయ నేలపై 2 చిన్న రంధ్రాలను ఏర్పాటు చేశారు. భక్తులు ఆ రంధ్రాల ద్వారానే కిందకు చూస్తూ దర్శనం చేసుకోవాలి. ఒక రంధ్రం నుండి అమ్మవారి ముఖం, మరొక రంధ్రం నుండి పాదాలు కనిపిస్తాయి. ఇక్కడ నుండి అష్టాదశ శక్తి పీఠాలలో ఒక శక్తి పీఠమైన కాశీ విశాలాక్షి అమ్మవారి దేవాలయానికి వెళ్దాం రండి. ఇప్పుడైతే మనం ఆలయానికి వచ్చేసాం. ఇక్కడే సతీదేవి చెవుపోగు పడిందని చెబుతారు. మనం లోపలికి దర్శనానికి వెళ్తే మనకి అర్చనామూర్తి కనిపిస్తుంది. కానీ మనం కొంచెం సైడ్కి వచ్చి చూస్తే వెనకాల స్వయంభూ అమ్మవారి చిన్న విగ్రహమూర్తి కనిపిస్తుంది. ఖచ్చితంగా దర్శించుకోండి. కాశీ విశాలాక్షి అమ్మవారిని దర్శనం చేసుకొని అక్కడి నుండి మణికర్ణిక ఘాట్ వెళ్దాం రండి. మణికర్ణిక ఘాట్ ఇది కాశీలోని అత్యంత పవిత్రమైన శ్మశాన ఘాట్. ఇక్కడ నిరంతరం శవదహనాలు జరుగుతూనే ఉంటాయి. ఇక్కడ అంతిమ సంస్కారం జరిగితే నేరుగా మోక్షం లభిస్తుందని నమ్ముతారు. ఇప్పుడు మనం మణికర్ణిక ఘాట్ అయితే చేరుకున్నాం. మీకు వీలైతే మధ్యాహ్నం 12 గంటలకి స్నానం చేయడానికి ట్రై చేయండి. ఎందుకంటే మధ్యాహ్నం 12 గంటలకి దేవతలందరూ స్నానం చేస్తారని, అదే టైంలో మనం కూడా స్నానం చేస్తే మంచి జరుగుతుందని చెబుతారు. మణికర్ణిక ఘాట్ నుండి కొంచెం ముందుకు నడుచుకుంటూ వెళ్తే మనకి రత్నేశ్వర మహాదేవ్ ఆలయం ఉంటుంది. ఈ ఆలయం నదీ ప్రవాహానికి కొంచెం సైడ్కి వాలి ఉంటుంది. ఇక్కడ నుండి మళ్ళీ మేము కాశీ విశ్వనాథ్ దర్శనానికి వెళ్తున్నాం. ఇప్పుడు కాశీ విశ్వనాథ్ ఆలయం యొక్క దర్శనాల గురించి చూద్దాం. మొదటిది ఫ్రీ దర్శనం, రెండవది సుగం దర్శనం, ఇది ఒక్కరికి 300 ఉంటుంది. మూడవది మంగళహారతి దర్శనం. ఎవ్రీ మార్నింగ్ 3 గంటల నుండి 4 గంటల వరకు జరిగే అత్యంత పవిత్రమైన హారతి. దీని కాస్ట్ ఒక్కరికి వచ్చేసి 350 నుండి 500 వరకు ఉండొచ్చు. ఈ ఆలయంలో ఇతర హారతి దర్శనాల గురించి చూస్తే మొదటిది భోగ్ హారతి. ఇది మధ్యాహ్నం 11:30 నుండి మధ్యాహ్నం 12:30 వరకు ఉంటుంది. దీని కాస్ట్ వచ్చేసి 180. రెండవది సప్తర్షి హారతి. ఇది సాయంత్రం 7 గంటల నుండి రాత్రి 8:15 వరకు ఉంటుంది. మూడవది శృంగార హారతి. ఇది రాత్రి 9 గంటల నుండి 10:15 వరకు ఉంటుంది. ఇప్పుడు దర్శన టికెట్లు ఎలా బుక్ చేసుకోవాలో చూద్దాం. వీటిని ఆన్లైన్ ద్వారా బుక్ చేసుకోవచ్చు, లేదా కాశీకి వచ్చాక ఆఫ్లైన్ కౌంటర్లో కూడా బుక్ చేసుకోవచ్చు. ఆ బుకింగ్ లింక్స్ నేను డిస్క్రిప్షన్ లో ఇస్తాను, చెక్ చేయండి. మీరు ఏ దర్శనానికి వెళ్ళాలి అనుకున్నా ఒక 1 అవర్ ముందుగానే వెళ్ళడానికి ట్రై చేయండి. శ్రీ కాశీ విశ్వనాథ ఆలయం ఇది కాశీకి గుండకాయ లాంటిది. 12 జ్యోతిర్లింగాలలో అత్యంత ప్రధానమైనది. ఇక్కడ శివలింగాన్ని భక్తులు స్వయంగా తాకి అభిషేకం కూడా చేసుకోవచ్చు. ఇప్పుడు మనం చూస్తున్న కాశీ విశ్వనాథ ఆలయాన్ని 18వ శతాబ్దంలో నిర్మించారు. రాణి అహల్యాబాయ్ హోల్కర్ ఇండోర్ సంస్థానానికి చెందిన మహారాణి, గొప్ప శివభక్తురాలైన అహల్యాబాయ్ హోల్కర్ మసీదుకు పక్కనే ఉన్న స్థలంలో ప్రస్తుత విశ్వనాథ ఆలయాన్ని పునర్నిర్మించారు.
పంజాబ్ మహారాజైన రంజిత్ సింగ్ ఈ ఆలయానికి 1 టన్ను స్వచ్ఛమైన బంగారాన్ని విరాళంగా ఇచ్చారు. ఈ బంగారంతోనే ఆలయ గోపురాలను శిఖరానికి బంగారు పూత పూశారు. అందుకే దీనిని గోల్డెన్ టెంపుల్ అని కూడా పిలుస్తారు. మనం దర్శనమయ్యాక గుడికి కుడివైపు మనకు ఒక పెద్ద నంది కనిపిస్తుంది. ఈ నంది అటు పక్క ఉండే జ్ఞానవాసి మసీదు వైపు తిరిగి ఉంటుంది. చాలా మంది చెప్పేదాని ప్రకారం ప్రస్తుతం జ్ఞానవాపి మసీదు ఉన్న ప్రాంతంలో పూర్వపు ఆలయ గర్భగుడి ఉండేదని, అందుకే ఆ నంది విగ్రహం ఇప్పటికీ తన స్వామి శివలింగాన్ని చూస్తూ ఉంటుందని చెబుతారు. మనం దర్శనం చేసుకొని బయటికి రాగానే అన్నపూర్ణాదేవి ఆలయం ఉంటుంది. కాశీ విశ్వనాథ ఆలయానికి దగ్గరలోనే ఈ ఆలయం ఉంటుంది. కాశీ నగరానికి అన్నం పెట్టే జీవనదాతగా అమ్మవారిని కొలుస్తారు. పురాణాల ప్రకారం సాక్షాత్తు పరమశివుడే అమ్మవారి దగ్గర భిక్షం స్వీకరించాడు అని చెబుతారు. ఇక్కడ భక్తులకి నిత్యాన్నదానం కూడా జరుగుతుంది. ఇక్కడ మనం దర్శనం చేసుకున్నాక అక్కడి పంతులు మనకు కొన్ని బియ్యం ఇస్తారు. వాటిని ఇంటికి తీసుకెళ్లి మనం వండుకునే బియ్యంలో కలిపితే మనకు ఎప్పటికీ అన్నానికి కొరత ఉండదని చెబుతారు. ఇక్కడ నుండి మళ్ళీ మేము కాశీ విశ్వనాథ దర్శనానికి వెళ్తున్నాం. ఈ రోజు కూడా దర్శనం చేసుకున్నాము. దర్శనం చాలా బాగా జరిగింది. కాశీ విశ్వనాథ్ దర్శనం తర్వాత కాసేపు షాపింగ్ చేసుకొని గంగాహారతి చూసుకొని వెళ్ళాము. ఇంతటితో కాశీ ట్రిప్ అయిపోతుంది. మీకు ఎలాంటి డౌట్ ఉన్నా కామెంట్ చేయండి, రిప్లై ఇస్తాను.